నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత దేశంలో దాదాపు 3 నెలలుగా సాగుతున్న ఎన్నికల ప్రచారానికి గురువారంతో తెరపడింది జాతీయ ప్రాంతీయ పార్టీల అభ్యర్థులు గత కొన్ని నెలలుగా చేస్తున్న ప్రచారం గురువారంతో ముగిసింది 7 దశల లోక్సభ ఎన్నికల్లో భాగంగా ప్రచారం పూర్తి కాక ఇక చివరి విడత ఎన్నికలు జూన్ 1వ తేదీన అంటే నిన్న జరిగాయి జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి మనందరికీ తెలుసు ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్ కూడా వచ్చేసాయి గత 3 నెలలుగా ఎన్నికల ప్రచారంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల సభలు సమావేశాలు రోడ్ షోలు ర్యాలీలు ఇంటర్వ్యూలతో హోరెత్తించారు ఇక ఫలితాలు వెల్లడయ్యేందుకు కొంత సమయం ఉండడంతో ప్రస్తుతం తమిళనాడులోని కన్యాకుమారిలో ధ్యానం చేస్తున్నారు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని ముచ్చటగా మూడోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసిన నరేంద్ర మోదీ 73 ఏళ్ల వయసులో దేశం మొత్తాన్ని చుట్టి వచ్చారు రోజు 3 నుంచి 5 ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మొత్తం మీద మోదీ 75 రోజుల్లో 180 ర్యాలీలు 220 కార్నర్ మీటింగ్స్ 111 రోడ్డు షోలతోటి ప్రచార సునామీని సృష్టించారని చెప్పొచ్చు ఏడాది మార్చి 16వ తేదీన తమిళనాడులోని కన్యాకుమారిలో నిర్వహించిన ప్రచారంతో ఎన్నికల శంఖారావాన్ని పూరించిన నరేంద్ర మోదీ 75 రోజుల వ్యవధిలో దేశంలోని అన్ని ప్రాంతాలలో ప్రచారం నిర్వహించారు ఈ క్రమంలోనే 200 కంటే ఎక్కువ ఎన్నికల ప్రచార సభలు కార్యక్రమాల్లో ప్రధాని మోదీ హాజరయ్యారు దీంతో పాటు నేషనల్ లోకల్ ఛానల్స్ అనే తేడా లేకుండా మొత్తం 80 ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ బీహార్ పశ్చిమ బెంగాల్ మహారాష్ట్ర ఒడిశా రాష్ట్రాల్లో ఎక్కువగా రోడ్ షోలు నిర్వహించారు చివరికి కన్యాకుమారి ధ్యానం చేసేందుకు వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని ముగించారు ఎక్కడైతే కన్యాకుమారికి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారో ధ్యానం చేస్తూ అక్కడే ఎన్నికల ప్రచారాన్ని కూడా ముగించారని చెప్పొచ్చు మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది అప్పటి నుంచి బీజేపీ ప్రచారం వేగాన్ని పెంచింది 22 రోజుల పాటు నిత్యం 4 చోట్ల ప్రచారాలు చేపట్టాడు 3 పర్యాయాలు అయితే ఒక్క రోజులోనే 5 సభలు కూడా నిర్వహించారు మే నెలలోనే ప్రధాని 96 ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు ప్రధాని మోదీ చేపట్టిన ప్రచారాల్లో దాదాపు సగం ర్యాలీలు కేవలం 4 రాష్ట్రాల్లోనే ఉండడం విశేషం 80 మంది ఎంపీలను ఎన్నుకునే ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా 31 సభలు నిర్వహించారు ఆ తర్వాత బీహార్ పై దృష్టి పెట్టిన ప్రధాని ఆ రాష్ట్రంలో 20 ర్యాలీలలో పాల్గొన్నారు ఇక మహారాష్ట్రలో 19 పశ్చిమ బెంగాల్లో 18 ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు 2019తో పోలిస్తే మహారాష్ట్రలో ఈసారి మోదీ రెట్టింపు స్థాయిలో ర్యాలీలు నిర్వహించారు మొత్తంగా ఈ 4 రాష్ట్రాల్లో కలిపి 88 ర్యాలీల్లో పాల్గొన్నారు ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల్లో బలం పెంచుకోవాలని చూస్తున్న కమలదళం ప్రచారంలోనూ ఆ దిశగా వ్యూహాలు అమలు చేసింది ఇక్కడి 5 రాష్ట్రాల్లో ప్రధాని మొత్తం 35 ర్యాలీలు నిర్వహించారు అత్యధికంగా కర్ణాటక తెలంగాణలో 11 తమిళనాడులో 7 సార్లు ప్రచారం సాగించారు ఇక సొంత రాష్ట్రం గుజరాత్ లో ప్రధాని 5 ర్యాలీలే చేపట్టారు ఒడిశాలో నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజు జనతాదళ్తో పొత్తు కుదరకపోవడంతో ఆ రాష్ట్రం పైన కూడా బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది అక్కడ మోదీ 10 ప్రచార సభలు నిర్వహించారు పూరిలో చేపట్టిన రోడ్ షోకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు అటు మధ్యప్రదేశ్లో 10 జార్ఖండ్లో 7 రాజస్థాన్లో 5 ఛత్తీస్గఢ్లో 4 హర్యానాలో 3 ర్యాలీలు చేశారు కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్లోనూ ప్రధాని ఓసారి పర్యటించారు చివరి రోజైన గురువారం పంజాబ్లోని హోషియార్పూర్లో బహిరంగ సభలో పాల్గొని ప్రచారంకు తెరదింపారు ఇక ఈసారి ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ఇండియా కూటమి లక్ష్యంగా చేసుకొని అందులో ఉన్న పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీపై సంచలన ఆరోపణలు గుప్పించారు ప్రధానమంత్రి ఎన్నికల ప్రచారంలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ కోటా రిజర్వేషన్లు ప్రధాన అస్త్రంగా మారాయి ఇండి కూటమి అధికారంలోకి వస్తే దళితులు వెనుకబడిన వారికి ఇవ్వాల్సిన రిజర్వేషన్ తొలగించి వాటిని ముస్లింలకు కట్టబెడుతుందని మోదీ విస్తృతంగా ప్రచారం చేశారు రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టో ప్రకటించిన సంపద పునర్విభజన అంశంపై ప్రధాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఇక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మన తల్లులు సోదరిమణుల మంగళసూత్రాలను కూడా లాగేసుకుంటుందని మన సంపద చొరబాటుదారులకు ఇస్తుందని చెప్పారు ఇక కాంగ్రెస్ నేతలు మణిశంకర్ అయ్యర్ శ్యామ్ పిట్రోడా సహా ఫరూక్ అబ్దుల్లా వంటి నాయకులు చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా ఎన్నికల ప్రచారంలో ఆజ్యం పోయడంలో బీజేపీకి ప్రచారాస్త్రాలుగా మారాయని చెప్పొచ్చు ఏదేమైనా కానీ ఎన్నికల ప్రచారం మొదలు నుంచి ఎన్నికల ప్రచారం చివరి రోజు వరకు దరిదాపు ప్రతిరోజు 18 గంటలు ప్రధాని మోదీ ప్రచార సభలే కానీ కార్నర్ మీటింగ్సే కానీ బహిరంగ సభలే అని కానీ పనిచేశారట 73 ఏళ్ల వయస్సులో అసలు ఈయన ఏమనాలి 73 ఏళ్ల వయసులో ఒక వ్యక్తి ఇంత చేయగలుగుతున్నారు అంటే ఈయన కాక ఇంకెవరికైనా సాధ్యమవుతుందని మీరు అనుకుంటున్నారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి బలంగా నిలవండి అండ్ ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి ఎంత లైక్ చేస్తే వీడియోస్ అంత షేర్ అవుతాయి మన ఛానల్కి అంత బలం కూడా చేకూరుతుంది అండ్ సపోర్ట్ చేయండి ప్రతి వీడియోలో కూడా నేను మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాను మన ఛానల్కి
పూర్తి ఎక్విప్మెంట్ లేదు, రెంట్ బేస్ మీద కూడా కొన్ని నడుస్తున్నాయి. ఎక్విప్మెంట్ ప్రాపర్ ఆఫీస్ ఏర్పాటు చేయాలి. ప్రజల గొంతుకలను వినిపించే, ప్రభుత్వానికి వినిపించే ఒక వారధిలాగా ఆర్ వాయిస్ మారాలి. జాతీయవాదాన్ని దేశం ప్రథమం అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఎక్కడ ఏం జరిగినా నిర్భయంగా మాట్లాడగలగాలి ప్రజల తరపున అనే దాంతో ఈ ఛానల్ స్టార్ట్ చేశాము. ఈ ఛానల్ ఉద్దేశం ఏంటి అని ఇప్పటివరకు మీరు చూస్తున్న ప్రతి ఒక్కరికి అర్థమై ఉంటుంది. సో దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే ఒక ఆఫీసు, కొంత ఎక్విప్మెంట్ ప్రతి నెల భారం పడకుండా ఉంటుంది. దానికోసమే మీ అందరి సపోర్ట్ అడుగుతున్నాము. ఎప్పుడైతే మన ఛానల్కి కావాల్సిన ప్రాపర్ ఎక్విప్మెంట్, ఒక ఆఫీస్ సెటప్కి సంబంధించి మనం కొంత పక్కకు ఉంటుందో, మనకి ఎప్పుడైతే బ్రేక్ ఈవెన్ వస్తుందో అప్పటి నుంచి నేను ఖచ్చితంగా కూడా ఎవరి సహాయాన్ని అడగను. కానీ ఆ బ్రేక్ ఈవెన్కి నేను చేరుకునే వరకు మాత్రం మన ఛానల్ కోసం మీ అందరూ కూడా సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. అండ్ వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.